హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు క్యారెట్ని తీసుకోవాలి. ఈ క్యారెట్ని అనేది శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్నాక పైన ఉన్న తొక్క కూడా తీసేసేయాలి. తీసేసాక ఈ క్యారెట్ని ఈ ఇలా చిన్న దాంట్లో పెట్టుకొని మొత్తం తురుముకోవాలి. ఈ విధంగా క్యారెట్ని మొత్తం తురిమి పెట్టుకోవాలి. ఈ తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ క్యారెట్ మొత్తం ఒక కప్పు అయిందనమాట నాకు. ఇదే కప్పుతో మనం షుగర్ కూడా తీసుకుందాము. హాఫ్ కప్పు షుగర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇది వేడెక్కాక జీడిపప్పు ఉంటుంది కదా, ఇవి కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసేయాలి. ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇందులోనే మనం ఇంతకుముందు తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, ఆ క్యారెట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం నెయ్యిలో క్యారెట్ అనేది కొద్దిగా బాగా వేగనివ్వాలి. కొద్దిసేపు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. క్యారెట్ అనేది వేగే లోపల మనము షుగర్ తీసుకుందాము. మనము ఇదే కప్పుతోని క్యారెట్ తీసుకున్నాం కదా, ఈ కప్పులో వచ్చేసి హాఫ్ కప్పు షుగర్ అనేది సరిపోతుంది. ఈ షుగర్ని మనము మిక్సీలో మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇందులో వచ్చేసి 2-3 ఇలాచీలు వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా క్యారెట్ కొద్దిగా ఫ్రై అయినాక ఒక చిన్న గ్లాస్ తోటి పాలు తీసుకోవాలి. ఈ పాలను కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ అనేది కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. క్యారెట్ అనేది కొద్దిగా వేగిపోయింది. ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు పౌడర్ చేసుకున్నాం కదా, షుగర్ పౌడర్ని ఇది కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకున్నాము. క్యారెట్ అనేది బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు పోసిన మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్ కూడా అంత డ్రై అయిపోయి దగ్గరగా అయిపోయింది. ఈ విధంగా వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న కాజు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఈ స్వీట్ని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.